ఇప్పుడు రుద్ర చేసిన నాటకం గురించి మీకు చెప్తాను. శివసతి యొక్క గొప్ప ప్రేమ కథ. బ్రహ్మసభలో దక్షుడు ప్రవేశించినప్పుడు శివుడు లేచి నమస్కరించలేదని దక్షుడు అవమానంగా భావిస్తాడు. ఆ కోపంతో శివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో దక్షయజ్ఞం నిర్వహిస్తాడు. ఇది తెలుసుకున్న సతీదేవి శివుడు వద్దన్నా ఆ యాగానికి వెళ్ళి శివుణ్ణి అవమానించాడని తన తండ్రినే ఎదిరిస్తుంది. ఇక మీద నేను దక్షుడి కూతురిగా దాక్షాయనిగా పిలవబడను. ఇలాంటి అవమాన వాతావరణంలో నేను నీ బిడ్డగా బ్రతకలేను అని చెప్పి యజ్ఞం జరుగుతున్న అదే అగ్నిలో సతి ఆత్మాహుతి చేసుకుంటుంది. తన భర్తని అవమానించాడని కన్న తండ్రినే ఎదిరించిన సతీదేవిది ప్రేమంటే. సతీదేవి ఆత్మాహుతికి కారణమైంది తన మామే అని తెలిసి క్షమించకుండా తన తల తీసేసిన శివుడిది ప్రేమంటే. సతీదేవి మరణం చూసిన శివుడు చలించిపోయి రుద్రరూపం దాల్చి శివతాండవం చేశాడు. ఇదే ఆ కథ. కానీ నేడు నమ్మక ద్రోహాలు, కులపరువు హత్యలు, అక్రమ సంబంధాలు, వీటన్నిటికంటే దారుణమైనది ఆడపిల్లలపై అత్యాచారాలు. ఇంతకంటే నీచమైనది మరొకటి ఉంటుందా? ఒకసారి జరిగితే ఎదిరించాం, ఇంకోసారి జరిగితే భరించాం. ఇలా రోజుకోటి జరుగుతూ ఉంటే తెలియకుండానే ఆ పాపాలు చూడడానికి అలవాటు పడిపోయాం. ఇలా రోజుకోటి జరుగుతుందిలే అని ఈ పాపాలను ఎదిరించడమే మానేశాం. మనం మనుషులం. ఎదురుగా ఎన్ని పాపాలు జరుగుతున్నా ఎదిరించడం మానేసి భయంతో మనసుని బలహీనపరుచుకుంటున్నాం. అధర్మాన్ని ఎదిరించలేక నిజమైన దైవాన్ని చేరుకోలేకపోతున్నాం. రుద్ర వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. సర్వం నా చేయే జారేనా, నాకై నా ప్రేమ నన్ను వీడిపోయేనా. ఒక్కసారి నా జీవితం చీకటిని చేరేనా, నా ఆశలి ఆశై నన్ను వేదన పరిచేనా. చేయి పట్టి నరిపేవారు నాకిక లేరే, భుజం పట్టి లేపేవారు నాకిక రారే. ఇక నాకు అవసరమా ఏ ఒంటరి బ్రతుకు. రుద్ర
రుద్రా ఇంకా ఎన్ని రోజులు రుద్రా? ఏదైనా చూసుకోవచ్చు కదా. నేను అదే పనిలో ఉన్నా. సాయంత్రం విష్ణుని వస్తా అన్నాడు, ఏదో ఒకటి చూస్తా అన్నాడు. అవునా? నేను ఇంకా సాయంత్రం మనం బయటకు పోదాం అనుకున్నాం. ఏవన్నీ పెట్టకమే నాకు ఇది కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏదో నువ్వు ఫోన్ చేసినావని వచ్చిన. నేను అక్కడ బయట ఉంటా, నువ్వు వచ్చేసి. రుద్రా కన్నీరై చీకటిలా నిన్ను చుట్టినా నీ గుండెలో బాధ మౌనమై ఒంటరిగా నిన్ను వదిలిన నీ చేయి పట్టి నడిచానే నీ నీడలా నేనున్నానే నీ కోసం నా ప్రేమ చూపునా నీతోనే బతుకు సాగనా నీతోనే నా బతుకు నీ చూపే నా వెలుగు ఎన్ని బాధలొచ్చినా నీ పక్కనే నేనుంటా నీ నవ్వే నా సంతోషం నీ ప్రేమే నా ఆశల సుందరం నీ కలల్లో నేను నడవనా నీతోనే ఈ లోకం చూడనా చిన్నప్పుడు అంటే ఎటువంటి తడ తిరిగితే నడిచింది. పెళ్ళిడికి వచ్చినావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే? అనుకుంటే అనుకోని, ఎవరికి నీదేం పోతుంది? పెళ్లి చేసేవాడిని నేనైతే. ఎన్నిసార్లు చెప్పాలి నాన్న? ఎన్నిసార్లు చెప్పాలి? నేను రుద్రాన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. ఎన్నిసార్లు చెప్పాలి మనకు మరి సెట్ కాదని? జాబ్ లేదు, ఫ్యామిలీ లేదు, వాళ్ళు ఒకసారి నమ్మకం కూడా లేదు. ఎప్పుడు చూస్తే ఏదో కోల్పోయినట్టు వాడు. అవును నాన్న, కోల్పోయాడు. నీకు తెలుసు. ఊహ తెలియనప్పుడే వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాళ్ళ చుట్టాలని, వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ చుట్టాలు ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకున్నారే గాని వాడి గురించి ఏ ఒక్కరైనా పట్టించుకున్నారా? చాలా కోల్పోయాను నాన్న, కానీ ఎవరిని ఏమనలేదు. అన్ని బాధలున్నోడు నిన్ను ఎట్లా చూసుకుంటాడు? నీ కోసం ఎట్లా నిలబడతాడు? అన్ని బాధలున్నోడు ఏదో రోజు నా కోసం పక్కా నిలబడతాడు. ఈ వీక్లో మా కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, రెడీగా ఉండు. అన్న నేను కూడా దాని గురించి అడుగుదాం అనుకున్నా. వెళ్తా అన్న, ఇంటర్వ్యూకి వెళ్తా.
అవును కానీ నువ్వు ఇంత సడన్గా ఎందుకు వచ్చినావు అన్న? రావాల్సి వచ్చిందిరా. లైఫ్ కొంచెం వెనుక ముందైనా ఇంటికే కదా రావాల్సింది. నీకేమైందన్న? మన ఊరు పోరగాళ్ళని అడిగితే సగం మంది కంటే ఎక్క విష్ణులు లెక్క ఉండాలనుకుంటారు. ఒక మనిషికి ఏం కావాలనో అన్నీ ఉన్నాయి కదా నీ దగ్గర. చేయనీకి జాబు, ఉండనీకి ఇల్లు, తిరగనీకి కారు, లవ్. గాలవేరా. ఏమైందన్నా? ఏమైందన్నా? అన్నా ఏమైందన్నా? అన్నా ఏమైందన్నా? మోసపోయాను రా. అన్నా అసలు ఏమైందో చెప్పు కదా అన్న. అన్నా నారా అని అనుకున్నాడు అతనని, కానీ అది ఇంకోటి పక్కన పడుకొని అయింది. తన నేను నెత్తి మీద పెట్టుకున్నాను రా, కానీ అది చిన్న చిన్న ఆనందాల కోసం ఇంకొకటి సంక నాకింది. అంత సంతోషంగా ఉండేటోళ్ళు కదా అన్న, అట్టెట్లా చేస్తారన్నా? అదే అర్థం కావట్లేదురా. ఎన్నేళ్ళ ప్రేమలో నేను ఎక్కడ తప్పు చేశానో అర్థం కావట్లేదురా. వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకుండా నన్ను ప్రేమించి వాళ్ళని మోసం చేసింది. నాకు తెలియకుండా ఇంకొకరితో కొనుక్కుతూ నన్ను మోసం చేసింది. ఇలా ప్రేమించిన వాళ్ళందరినీ మోసం చేసుకుంటూ పోతే తను ఎలా హ్యాపీ ఉంటుందిరా. అన్నా మనిషిగా పుట్టినందుకు కనీసం ఒక్కరైనా తను మనస్ఫూర్తిగా నమ్మాలి కదరా. నిన్ను చూస్తే నాకు సంతోషంగా ఉందిరా, ఎందుకంటే మా ఇలాంటి అమ్మాయి నీతో ఉన్నందుకు. సంవత్సరాలు ప్రేమించుకొని ప్రేమించినని ఎట్లా వదిలేయాలో తెలియక ఇంట్లో అయ్యో పేరు చెప్పి తప్పించుకునే ఈ కాలంలో ఇంకా నీ కోసం వాళ్ళ అయ్యతో కొట్లాడుతుంది చూడు. అంతకన్నా గొప్ప ప్రేమ ఏడ దొరుకుతుందిరా. ప్రేమ అంటేనే గొప్పది. ఎంత గొప్పదంటే అన్నీ ఉన్నా నన్ను గుడిపేసే అంత, ఏమీ లేని నిన్ను ఏదో ఒక రోజు నిలిపే అంత. సరే నేను వెళ్ళిపోతున్నా, నువ్వు ఫినిష్ చేసి వచ్చి. హలో రుద్ర. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా. ఎందుకు? ఇంటర్వ్యూ కోసం. నేను కూడా వస్తా. లేట్ అవుతుందేమో. అందుకే వస్తా అంటున్నా. సరే. ఇంటర్వ్యూ పోయేలా ఉంది మాహి. పోనీలే, వేరేది ట్రై చేద్దాం. నేను నిన్ను ఒకటి అడగాలి మాహి. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు, కానీ నీకున్న భయాలు ఆ ప్రేమని చూపించనివ్వలేదేమో. అవునేమో మాహి. నన్ను ప్రేమించే మా అమ్మ నాన్న సడన్గా దూరం అయిపోయేసరికి నేను ప్రేమించాలంటే భయం వేసిందేమో. నాకు తెలుసులే రుద్ర. ఇప్పుడు చెప్తున్నా మాహి, ఏదేమైనా నీతో ఉంటా. ఏమైంది? అదే అర్థం కావట్లేదు. అందుకే మనం వండి తెస్తే అయిపోతుండే. విష్ణాన్న తీసుకపోయాడు కదా. అబ్బా, టైంకి నాన్న కూడా ఊర్లో లేడు. స్టార్ట్ అవుద్దిలే, ఆగు.
అరే మామ, అక్కడ ఒక అమ్మాయి మస్తుంది మామ. ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో, చిన్న ప్రాబ్లమే. అరే జాకబ్, ఏమైందో చూడరా. వదలండ్రా రేయ్, వదలండ్రా రేయ్. यत्रिनार्यस्तु पूजन्ते रमन्ते तत्र देवताः यत्र तस्तु न पूज्यन्ते सर्वस्तत्राफलाक्रिया. ఏడ్చింది చాలు, ఇంకెన్నాళ్ళు ఏడుస్తావు? ఒక ఆడపిల్లని ప్రేమగా చూసుకుంటానని చెప్పి, తనతో జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పి, తనకలా జరిగితే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? మా చావుతో నీకు ప్రేమ దూరమై భయాలతో బ్రతుకుతున్న నిన్ను తన ప్రేమతో నీలో ధైర్యం నింపడానికి ఎంత ప్రయత్నించిందిరా. దేవతరా తను. నీకు ధైర్యం చెప్పే తోడు లేకపోతే నువ్వు మళ్ళీ ఆ భయంలో బ్రతకాల్సిందే. నీకున్న భయాలు ఈ మామూలు మనుషులకున్న భయాలు తప్పు కాకపోవచ్చు, కానీ మీ భయాల వల్ల అధర్మాన్ని ఎదిరించకపోతే అది ఖచ్చితంగా తప్పే.
అయినా దేనికి భయపడుతున్నావు? శత్రుల బలం చూసి భయపడుతున్నావా? ధర్మం నీ వైపుంటే బలం సంగత రుద్రుడే చూసుకుంటాడు. ఒక్కసారి మన ఇతిహాసాలు గుర్తు తెచ్చుకో. ద్రౌపది కోసం కురుక్షేత్రం, సీత కోసం రామాయణం. ఆడవాళ్ళను అవమానించింది మన వాళ్ళే అయినా ధర్మం కోసం వాళ్ళ తలలు తీసేసిన గొప్ప ఇతిహాసం మనది. అలాంటిది మన ఊరి ఆడబిడ్డల్ని, మన ఇంటి ఆడబిడ్డల్ని పశువుల్లా మీద పడి చెడిపి ప్రాణాలే తీస్తున్నా మనలో చలనం లేనట్టుగా, అసలేం జరగనట్టుగా ప్రశాంతంగా బ్రతికేస్తున్నాం. ఒక ఆడపిల్లకు అవమానం జరిగితేనే యుద్ధం చేసిన చరిత్ర నుండి ఇప్పుడు ఆడపిల్లని చెడిపి చంపినా మనకెందుకులే అని చతికీల పడిపోయిన నీచపు సమాజం ఇది. అయ్యో పాపమని సానుభూతి చూపించే ఈ జనం కొన్నాళ్ళకి అన్నీ మర్చిపోయి బ్రతికేస్తారు. ఈ బాధ నీది, ఈ బాధ్యత నీది. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ కళ్ళ ముందే నాశనం చేసి నువ్వేం చేయలేవని నేను ప్రాణాలతో వదిలేసిన ఆ ధైర్యం, ఇలాంటివన్నీ చేసినా మమ్మల్ని ఎవ్వడేం చేయలేడన్న అహంకారం రెండూ చావాలి. నీ ప్రేమ కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించే రుద్రుడు బాబు. రుద్ర తాండవం చేయి, వెళ్ళు. ఇదంతా ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళు రుద్ర, వెళ్ళు. అరే నువ్వు ఇంకా చావలేదారా? అదైతే పక్కా వచ్చుంటుందిరా. కూర్చోపోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వవని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు.
Shiva